2000 కోట్లు పక్క. సూపర్ సూపర్ ప్రభాస్ లైఫ్ టైం సెటిల్మెంట్. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ వస్తుంది. క్లైమాక్స్ లో గూస్ బంప్స్ ఆనందంటున్నాడు ఇండియాలో. మూవీ అయితే నాగశ్విన్ కి ఒక దండం పెట్టాలి, 100 కోటి నాగశ్విన్ కి. తెలుగు సినిమాని హాలీవుడ్ గా దాని అమ్మ లెవెల్ తీసుకెళ్లాడు. ఈ సినిమాలో థియేటర్ కి అడుగు పెట్టగానే నువ్వు తెలుగు సినిమా హాల్కి వెళ్ళినట్టు ఉండదు. హాలీవుడ్ గా దాని అమ్మ 3 నాగశ్విన్. క్లైమాక్స్ లో ప్రభాస్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఆ రేంజ్ కి. అసలు మహాభారతంలో అయిన స్పాయిలర్స్ అంటారు. క్లైమాక్స్ లో ప్రభాస్ వాడు పుట్టినందుకు సాటిస్ఫై చేసుకున్నాడు జన్మ. క్లైమాక్స్ బాగుంది, సినిమా బాగుంది. ప్రభాస్ హైలైట్ అన్న, హైలైట్ అన్న. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. చాలా బాగుంది మూవీ. బుజ్జిని మీరు యానిమేషన్ సిరీస్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు కదా. అందరి క్యారెక్టర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి భయ్య. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారు. ఎక్సలెంట్ ఉంది మూవీ మొత్తం. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. థాట్ ప్రాసెస్ అనేది చాలా గొప్పగా చూపించాడు. అసలు ఇండియన్ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. సారీ, ప్రతి ఒక్కటి నచ్చుతుంది భయ్య. కానీ ఇది ఒక డ్రామా బాగా చూపించారు. మహాభారతం ఇలాంటివన్నీ తెలియని వాళ్ళందరూ కూడా ఏంటి అనేది ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలని చూస్తారు. అదే భయ్య, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చూపించాలి కదా. క్యారెక్టరైజేషన్ ఎవరు ఏంటి అనేది చూపించాలి కదా. డైరెక్ట్ స్టోరీ తీసుకెళ్తే ఎవరికి నచ్చదు కదా, ఎవరు ఏంటి అనేది తెలియాలి కదా. చాలా బాగుంది, చాలా ఉన్నాయి. క్లైమాక్స్ మూవీ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు ఉంటుంది. ఉంటుంది భయ్య, బానే ఉంటుంది. అందరికి కరెక్ట్ స్క్రీన్ టైం వచ్చింది. కరెక్ట్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. అందరూ బాగా చేశారు. ఎక్సలెంట్ మూవీ. చేస్తుంది భయ్య, ఈజీగా చేస్తుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అన్న, బాగుంది. నాగశ్విన్ సాగొట్టాడు. సూపర్ సూపర్ బాగుంది. రేటింగ్ అయినా బాగుంది, సూపర్ ఉంది మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ సూపర్ ఉంది. చెప్పే మన ఇమాజినేషన్ అట్లా ఉండదు. అందరు బాగున్నారు. ఎవరికి సేమ్ మహానటి టైప్ లో ఉంటుంది అన్న. అందరు క్యామియో రోల్స్ ఉంటాయి. సేమ్ ఫార్మాట్ రిపీట్ చేసిన ఎవరి దగ్గర క్యారెక్టర్ ఇచ్చింది. ఈ క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. చాలా బాగా చేశాడు. నాగశ్విన్ కి చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి అతనికి. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది ఇప్పుడు వరకు చాలా కొత్త. ఎందుకంటే బాహుబలిలో ఓన్లీ రెండు మూడు రాజ్యాలు ఎలాగైతే బిల్డ్ చేశాడో ఇందులో కాంప్లెక్స్ అని, శంబాలా అని అండ్ ఇంకా కాశీ అని చాలా బాగా క్రియేట్ చేశాడు. వరల్డ్ బిల్డింగ్ మాత్రం అదిరిపోయింది. ఆ సెకండ్ హాఫ్ అంతా 80% అంతా ఫైట్స్ అన్న. చాలా ఎక్సలెంట్ గా తీశాడు. అండ్ కెమెరా మూవ్మెంట్ అవన్నీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. అమితాబ్ బచ్చన్ రోల్ చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ ఆ డిఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్ గా చూపించారు. అది మహాభారత సీన్స్ అయితే గూస్ బంప్స్ చాలా. ల్యాగ్ కదన్న, అంటే వరల్డ్ బిల్డింగ్ చేసేటప్పుడు ఒకసారి ఇది కల్కి యూనివర్స్ గా తీయాలనుకుంటున్నాడు కాబట్టి వరల్డ్ బిల్డింగ్ చేసేటప్పుడు అన్ని క్లారిటీగా చూపించాలి. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, ఇప్పుడు మూడు వరల్డ్స్ ఉన్నాయి. ఆ 3 వరల్డ్స్ లో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ క్లియర్ గా చూపించాలి. కాబట్టి ఆ మాత్రం బిల్డ్ చేయడానికి ఉంటది అన్న ఇదంతా ఫస్ట్ సినిమా కాబట్టి. అవును, ఎందుకంటే స్టోరీ ఈజ్ అబౌవ్ ఆల్ ద స్టార్స్ అన్న. సో స్టోరీ పరంగా ఎవరికి ఎంత వెయిటేజ్ ఉండాలి అంత వెయిటేజ్ ఇచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. మెయిన్ రోల్ ఆవిడదన్న. సో ఆవిడ చుట్టూనే కథ అంతా నడుస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి. సో ప్రొటెక్టర్ అన్న ఆయన. సో మహాభారతం నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ కాబట్టి ప్రొటెక్టర్ చాలా బాగా చూపించారు. సో డిఏజింగ్ టెక్నాలజీ అయితే మాత్రం అదిరిపోయింది ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ కామిక్ టైమింగ్ కాబట్టి బ్రహ్మానందన్ యాడ్ చేశారు. సో ప్రతి ఒక్కరు క్యామియోస్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికి చాలా బాగుంటాయి. టాప్ నచ్ అన్న. ఎందుకంటే టూ మూవీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఇంత లాంటి సినిమా తీయడం నిజంగా మేబీ
ప్రతి పెద్ద డైరెక్టర్ అప్రిషియేట్ చేసే డైరెక్టర్. ఎందుకంటే మహానటి చూసినప్పుడే రాజమౌళి గారే చెప్పారు, ఇలాగా చేసింది పిల్లలైనా కానీ ఇలాంటి సినిమా తీస్తారని నేను అనుకోలేదు, గంటల తరబడైనా మాట్లాడతాను సీన్ గురించి అని చెప్పారు. సో చాలా బాగా చేశారండి. నాగశ్విన్ కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. అంటే కన్వర్జేషన్ అంటే మామూలుగా ఒక 2 ఎపిసోడ్స్ వదిలాడు సిరీస్ ది, సో అందులోనే ఎక్కువ చూపించాడు. ఇందులో కంప్లీట్ స్టోరీ వైపు వెళ్ళాలి కాబట్టి అంత లేదు, అంటే వాళ్ళ కెమిస్ట్రీ అయితే చూపించాడు కానీ దాని మీద స్టార్టింగ్ నుంచి ఏం లేదు. అవి 2 చూసి అదిరిపోయినాయి అన్న. ఎందుకంటే లాస్ట్ ఆదిపురుష్ తర్వాత వచ్చిన ట్రోల్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి చాలా హట్టింగ్ ఉండేది. సో చాలా అదిరిపోయినాయి అన్న. అసలు నెక్స్ట్ లాంగ్ రన్ లో చాలా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత ఓల్డ్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. సో నెమ్మదిగా మహాభారతం గురించి తెలుసుకుంటారు, అసలు క్యారెక్టర్ ఎవరు ఏంటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని ఇంకా సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ సూపర్. అది దిశా పటని అంటే చిన్న రోలే, జస్ట్ ఒక సాంగ్ కి ఉండేలాగా, ఒక హీరోకి ఇప్పుడు అంటే కలియుగం అనేసరికి రిలేషన్షిప్స్ ఏవి అంత బాండెడ్ గా ఉండవని చూపిస్తారు కాబట్టి, సో జస్ట్ నార్మల్ రోల్, ఒక సాంగ్ ఉండేలా అంతే. అంటే హీరో అంటే ప్రభాస్ కి దీక్షా పటానికి మధ్యలో ఏమన్నా అంటే కొంచెం లవ్ బిల్డ్ చేసే అలాంటిది ఏమి ఉండదు అన్న. లేదు లేదు, అంటే కలియుగంకి వచ్చేసరికి ఎవరికి అన్ని ఫీలింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉండవని ముందే చెప్పారు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న. సో థ్యాంక్ యూ.